మొన్నటి వరకు చైనాపై పగతో రగిలిపోయిన అమెరికా ఇవాళ చైనాతో ఎందుకు చేతులు కలిపింది? అమెరికా ఇండియా వస్తువులపై ఎక్కువ టారిఫ్స్ చేసుకుంటే ఎలా వచ్చిందో అలాగే చైనా వస్తువులపైన కూడా ఎక్కువ టారిఫ్స్ చేసుకుంటూనే వచ్చింది. కానీ మొన్న జరిగిన ఒక్క సమ్మిట్ తో చైనాకి దగ్గర అయిపోయింది అమెరికా. మొన్న అక్టోబర్ 30 సౌత్ కొరియాలో ఒక సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ లో కొన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో ఈ అమెరికాతో పాటు చైనా కూడా ఉన్నాయి. సో ఆ మీటింగ్ లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అలాగే చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ వీళ్ళిద్దరికి దాదాపు 1:40 మీటింగ్ జరిగింది. సో ఆ మీటింగ్ లో చైనా ఉన్న టారిఫ్స్ భారీగా తగ్గించి చైనాని బాగా పొడిహారు. ఈ చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఇటువంటి లీడర్ ఇంకొక లేరు, ఈయన చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప లీడర్ అని చెప్పి చైనా నో తెగ పొడిహారు. అమెరికాకి ఇదంతా ఎందుకంటారా? ఈ ఒక్క విషయం గురించి, అదే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. అన్ని విషయాల్లో అమెరికా చైనాని బీట్ చేయగలిగింది, కానీ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనే విషయాలు మాత్రం చైనాని బీట్ చేయలేకపోయింది. అందుకే ఇవాళ అమెరికా చైనా కాళ్ళ దగ్గర రావడానికి కారణం. ఇంతకు ముందు ఏ కంట్రీ దగ్గర అయితే ఈ క్రూడ్ ఆయిల్స్ ఉంటుందో ఆ కంట్రీ ప్రపంచాన్ని సాధించేది. కానీ ఇప్పుడు ఏ కంట్రీ దగ్గర అయితే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయో దట్ వన్ కంట్రీ కెన్ బికమ్ సూపర్ పవర్ కంట్రీ. ప్రపంచం మొత్తంలో 90 మిలియన్ టన్స్ రేర్ ఎర్త్ నిల్వలు ఉంటాయి. దాంట్లో కేవలం చైనా దగ్గర మాత్రమే 49% రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నాయి. అందుకే చైనా ఈ రేర్ ఎర్త్ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత బ్రెజిల్ 23%, ఆస్ట్రేలియా 6%, రష్యా 4%, తర్వాత ఇండియా 8%. జియోలాజికల్ సర్వే ప్రకారం ఇవి ఇండియాలో ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, గుజరాత్ ఇటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో అమెరికా చైనా వైపు మాత్రం ఎందుకు చూస్తుందంటే చైనా దగ్గర ఎక్కువ కాదు, కానీ వాటిని బయటికి తీయగల టెక్నాలజీ కూడా ఉండాలి. ఈ టెక్నాలజీ విషయంలో చైనా అన్ని కంట్రీస్ కంటే అడ్వాన్స్డ్ గా ఉంది. అసలు ఏంటి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏంటంటే మన భూమిలో కాపర్, గోల్డ్, సిల్వర్, ఐరన్ ఇటువంటి ఎలా ఉంటాయో అలాగే వీటితో పాటు స్కాండియం, వైట్రమ్, లాంథనం, సిరియం ఇలా ఇవి కూడా ఉంటాయి. ఇవి ప్రపంచానికి ఎంత ఇంపార్టెంట్ అంటే మన చేతిలో ఉండే సెల్ ఫోన్ దగ్గర నుంచి ఆకాశం దగ్గర ఏరోప్లేన్, జెట్ ఇంజిన్స్ వరకు ఇవి లేనిదే పని జరగదు. సెల్ ఫోన్, టీవీ, కంప్యూటర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, మైక్రోస్కాన్, ఎక్స్రే స్కాన్ ఎక్సెట్రా ఇలా వీటన్నిటికీ ఇవి ఖచ్చితంగా అవసరం. అందుకే వీటిని 1990లోనే చైనా ఇవి ప్రపంచాన్ని శాసిస్తాయని గుర్తించి ఈ ఎలిమెంట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేసింది. భూమిలోంచి ఒక సింగిల్ ఎలిమెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎంత కష్టం అంటే అది ముందు 17 ఎలిమెంట్లతో కలిసిపోయి ఉంటది. వాటి నుంచి సెపరేట్ చేయాలి. ఒక ఎలిమెంట్ 90% ప్యూర్నెస్ రావాలంటే దాన్ని 15 స్టేజెస్ లో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు అర్థం ఉంటుంది ఇది ఎంత కష్టం. ఇక్కడ ఇంకొక బిగ్ టాస్క్ కూడా ఉంది. ఈ భూమిలోంచి బయటికి తీయడం ఎంత డేంజర్ అంటే ఈ రేడియేషన్ వల్ల ఆ సరౌండింగ్స్ లో ఉన్న చెరువులు గాని, నదులు గాని, అలాగే అడవులు గాని కంప్లీట్ గా పొల్యూట్ అయిపోతాయి. అలాగే ఈ రేడియేషన్ వల్ల అక్కడ పనిచేసే వర్కర్స్ కానీ, చుట్టుపక్కల విలేజెస్ కానీ ఈ రేడియేషన్ వల్ల లంగ్స్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల వ్యాధులు వస్తాయి. సరే ఏదో రకంగా కింద మీద పడి చైనా ఈ ఎలిమెంట్స్ ని ఓల్డ్ వేర్ మార్కెట్ తెచ్చింది. ఈ ఓల్డ్ మార్కెట్ ను కూడా చైనా తన గ్రిప్ లో పెట్టుకుంది. ఎలాగంటే అదర్ కంట్రీస్ దగ్గర ఈ రేర్ ఎలిమెంట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి చైనా దగ్గర మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఒకసారి మార్కెటింగ్ లో వచ్చిన తర్వాత ఈ చైనా ఒకేసారి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి తక్కువ రేట్ మార్కెట్ చేసేది. దీని వల్ల అదర్ కంట్రీస్ కూడా ఈ తక్కువ రేట్ కి మార్కెటింగ్ చేయాల్సి వచ్చేది. సో దీని వల్ల ఈ మైనింగ్ చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి నష్టపోయి సో అదర్ కంట్రీస్ ఈ మైనింగ్ కంప్లీట్ గా క్లోజ్ చేసి తర్వాత మార్కెట్ లో చైనా ప్రొడక్ట్ మాత్రమే ఉండడం వల్ల తనకి ఇష్టం వచ్చిన రేట్ అమ్ముకునేది. ఇలా చైనా ఈ మార్కెట్ తన గ్రిప్ లో పెట్టుకుని సూపర్ కంట్రీగా ఎదిగింది. వరల్డ్ వైడ్ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో చైనాని బీట్ చేయాలంటే ఇంకో 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. అది కూడా ఏంటంటే ఈ మిగిలిన బ్రెజిల్ గానీ, రష్యా గానీ, ఇండియా గానీ ఇటువంటి పెద్ద కంపెనీ కలిసికట్టుగా వర్క్ చేస్తే తప్ప చైనాని బీట్ చేయలేవు. అందుకే అమెరికా ఈ టెక్నాలజీ నీడ్స్ కోసం ఈ చైనాపై ఈ ఎలిమెంట్స్ విషయంలో డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ కానీ చైనా ఈ రేర్ ఎలిమెంట్స్ అమెరికాకు సప్లై చేయడం ఆపేస్తే అమెరికాలో స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వరకు కొలాప్స్ అయ్యి అమెరికా ఎకనామీ దెబ్బతింటుంది. అందుకే అమెరికా చైనాతో ఎన్ని గడువులైనా చైనాకి దగ్గర అవుతూ వస్తుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.